ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టెక్నాలజీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలకు మెరుగైన డ్రోన్ మార్ట్ సేవలు. పోర్టల్ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్. ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 691. ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం. ఎలన్ మస్క్కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో మొట్టమొదటి షోరూం ప్రారంభం. షోరూం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ హాజరు. టెస్లా సంస్థకు భారతదేశంలో సాదరంగా ఆహ్వానం. పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి అనిత. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని వ్యాఖ్య. ఆదర్శంగా ఉండాల్సిన పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని హితవు. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ పార్టీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని ఈసీకి శివకుమార్ లేఖ. వీలైనంత త్వరగా గుర్తును మార్చాలని ఈసీకి విన్నపం. తీవ్ర ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిజేఐ జస్టిస్ గవాయ్. ముంబైలో నేడు టెస్లా మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం. చైనా ఫ్యాక్టరీ నుంచి భారత్కు చేరుకున్న 5 టెస్లా కార్లు. ఏసీబీ అదుపులో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఈఎన్సీ మురళీధర్రావు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలతో ఏసీబీ కేసు నమోదు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. ఈశాన్య మధ్య అట్లాంటిక్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన న్యూజెర్సీ గవర్నర్. పలు ప్రాంతాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ. హైదరాబాద్లోని మలక్పేటలో కాల్పుల ఘటన. చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు. చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.